Watch full episodes on Jio Hotstar. వెరీ గుడ్. ఐఎమ్ రాబర్ట్. ఈ సిటీలో వాళ్ళందరికీ నేను సైంటిస్ట్ రాబర్ట్ గా తెలుసు. ఇక రాబర్ట్ గారి రాబరీ స్టైల్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ నగరాన్ని నేను దీంతోనే కొల్లగొడతాను. అరే ఇదేదో ఫ్లైయింగ్ డిస్క్ లాగే ఉంది. దీంతో నా సెంచరీ పూర్తయిపోతుంది. ఇప్పటి వరకు నేను 99 నగరాల్ని కొల్లగొట్టాను. లేదమ్మా, 10 రూపాయలకు 1 రూపాయి కూడా తగ్గించను. అరే ఏంటది? శివ, మన సైకిల్స్ అన్ని గాలిలో ఎగురుతున్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? హఠాత్తుగా ఇక్కడ ఉన్న వస్తువులన్నీ గాలిలో ఎలా ఎగురుతున్నాయి? అక్కడెవరు ఉండొద్దు. పరిగెత్తండి. శివ, వద్దు, వదిలేసాయి. నువ్వు వచ్చేయి. ఆ సైకిల్స్ వదిలేసి నువ్వు వచ్చేసాయి. శివ, నువ్వు అలా చేయకు. శివ, నీకేం కాలేదుగా? ఎవ్వరా కుర్రాడు? చాలా ధైర్యవంతుడుగా ఉన్నాడు. ఒక చిన్న పిల్లాడు ఇవన్నీ చేస్తున్నాడా? చెప్పండి. సైకిల్ కూడా ఎగరేస్తున్నాడు. గుడ్. వాడిని కలవాల్సిందే. అరే పారిపోండి, అందరూ పారిపోండి, అటు వెళ్ళదు. అరే ఏంటిది? విచిత్రంగా ఉంది. నా బలాన్ని ఇప్పుడు మీరందరూ చూసేశారు. నేను మీకు 48 గంటల టైం ఇస్తున్నాను. ఈ సిటీ దాటి వెళ్ళిపోండి. ఎందుకంటే నాకు ఈ సిటీ ఎంతో అవసరం. కానీ నేను ఇప్పటి వరకు నాన్ లివింగ్ థింగ్స్ ని మాత్రమే తీసుకెళ్లాను. ఒకవేళ రేపటిలోగా మీరు నగరాన్ని వదిలి వెళ్ళకపోతే అప్పుడు నేను లివింగ్ థింగ్స్ ని కూడా పైకి తీసుకెళ్లిపోతాను. తెలిసిందా? ఐ హోప్ నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైందని అనుకుంటున్నాను. అది అసలు ఏమి రింగ్? అన్ని వస్తువుల్ని అలా లాగేసింది. తర్వాత వస్తువులు కనపడటం లేదు. అవును, అసలు అవన్నీ ఎలా కనపడకుండా పోయాయో మనం వెతికి తీరాల్సిందే. శివ, నువ్వు నీ రోబోట్ ని దాని లోపల వదిలేస్తుంటే అప్పుడు తెలుసుంటుందిగా. నేను ఆల్రెడీ రోబోట్ బిని వదిలేశాను, కానీ నాకు అక్కడ సిగ్నల్ దొరకట్లేదు. బహుశా ఆ బి అక్కడున్న వస్తువులతో ఢీకొని డిస్ట్రాయ్ కూడా అయిపోయి ఉండొచ్చేమో కదా. ఇప్పుడు కేవలం వస్తువులు మాత్రమే లాగేస్తుంది. తర్వాత లివింగ్ థింగ్స్ కూడా లాగేస్తే ఇక అంతే. మనం ఏం చేయాలి? ఒకవేళ వాళ్ళు లివింగ్ థింగ్స్ ని అటాక్ చేస్తే ముందుగా లడ్డూ సింగ్ ని అటాక్ చేస్తారు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తారో ఎవరికి తెలీదు. నేనే ఎందుకో? అసలు నేనేం పాపం చేశానా? కానీ వాళ్ళెందుకు లడ్డూ సింగ్ సార్ ని అటాక్ చేస్తారు? ఎందుకంటే లడ్డూ సింగ్ సార్ ఈ నగరానికి పోలీస్ ఇన్స్పెక్టర్. ఎందుకంటే ఆయన ఒక రక్షకుడు. ఈ నగరాన్ని ఆయనే రక్షిస్తున్నాడు. ఆ రింగ్ అసలు ఏదైనా సరే ముందు లడ్డూ సింగ్ నే పట్టుకోవాలి అని దానికి బాగా తెలుసు. తర్వాత ఆ రింగ్ లడ్డూ సింగ్ ని పట్టుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ రింగ్ ఆయన ఏం చేస్తుందో ఎవ్వరికి తెలీదు. ఎందుకని నన్ను భయపడుతున్నారా? అసలు నేను చాలా భయపడిపోయి ఉంటాను. ఏమేమో చేస్తారని చెప్తున్నావు కదా, దానికి అర్థం ఏంటి శివ? వీడు ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడు? కానీ లడ్డు సింగ్ గారు, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఎప్పటిలాగే శివ,
నేను మీరు ఏం ప్లాన్ చేస్తున్నారో దాన్ని విందామని చెప్పి వచ్చాను. ఇదేముంది? సరే రండి, ముందు మనం వెళ్ళి సిటీ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. రింగ్ అక్కడికి వచ్చిన వెంటనే ఏం చేయాలో అక్కడే ఆలోచిద్దాం. ఈ సిటీకి ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. అది ఏమిటంటే వేదార్ సిటీ లోపలికి ఒక రింగ్ వచ్చి అన్ని వస్తువులని దాని లోపలికి లాగేసుకుని తీసుకువెళ్ళింది. అది మాత్రమే కాకుండా ఇప్పుడు లివింగ్ పిగ్స్ కూడా తీసుకువెళ్తానని బెదిరించి వెళ్ళింది. వెరీ గుడ్. మొదటి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. ప్రజలందరూ భయపడిపోయారు, కానీ వాళ్ళందరికీ ఇంకో షాక్ ఇవ్వాలి. దానికోసం ఒక లివింగ్ రోబోట్ ని మాయం చేసి ఆ రోబోట్ ని వాళ్ళకి శాంపుల్ గా ఇవ్వాలి. సరే, మొదటగా మనం ఈ పిల్లాడి నుంచే ప్రారంభిద్దాం. వాడు ఎంతో తెలివిగా వాడి సైకిల్ ని కాపాడుకున్నాడు. ఇప్పుడేం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు గనక మనం వాడిని విడదీసేస్తే ప్రజలు ఖచ్చితంగా భయపడతారు, అనుమానమే లేదు. శివ, అలా చూసావా? డ్రింక్ అది మన వైపే వస్తోంది. భయపడాల్సిన అవసరమే లేదు, కానీ కొంచెం అలర్ట్ గా ఉండండి. ఏయ్, మనం ఎవరికి ఏమీ కానివ్వను. మనం ఇక్కడి నుంచి తప్పకుండా ఇక్కడి నుంచి వచ్చి తప్పించుకున్నావు. హ్యాపీ ల్యాండింగ్. రండి పిల్లలు రండి, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నువ్వు చాలా ధైర్యవంతుడివి పిల్లడా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. మరి అలా అయితే నీ ధైర్యాన్ని ఇక్కడెందుకు చూపిస్తున్నావు? కానీ నువ్వు ఇక్కడి నుంచి అసలు తప్పించుకోలేవు. అసలు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మీకు ఏం కావాలి? నిజం చెప్పాలంటే నేను ఒక తిరుగుతూ ఉండే బందిపోటుని. ఎటువైపు ప్రయాణిస్తానో అక్కడంతా కొల్లగొట్టుకుంటూ వెళతాను. నేనే రింగ్ ద్వారా వస్తువుల్ని మాయం చేసి ప్రజల్ని ఉపయోగించి నగరం నుంచి అందరిని తరిమేస్తాను. అంతేకాదు, ఆ నగరంలో నాకు ఎక్కడెక్కడైతే నచ్చాయో వాటిని దొంగలించి వెళ్ళిపోతాను. అలాగే నేను మనుషులను కూడా ఈ రింగ్ లోకి లాక్కోగలను. కానీ నేను ఏ మనిషికి కూడా హాని కలిగించను. కానీ ఒక్కసారి నేను ఈ నగరాన్ని కొల్లగొట్టుకుని వెళ్ళానంటే ఆ తర్వాత మీరందరూ కూడా ఇక్కడికి మళ్ళీ రావచ్చు. ఇప్పటి వరకు నేను 99 నగరాల్ని కొల్లగొట్టాను. ఇప్పుడు ఈ 100వ నగరాన్ని కొల్లగొట్టి నా సెంచరీని అతి త్వరలోనే పూర్తి చేసుకుంటాను. మీ సెంచరీ ఎప్పటికీ పూర్తవ్వలేదు, ఎందుకంటే మీరు 99 కి అవుట్ అయిపోతారు. ఓ అలాగా, నువ్వు నన్ను ఆపుతావా? వీడి సంగతి చూడండి. ఇక నా ఫైనల్ ఆయుధాన్ని వాడక తప్పేయట్లేదు. శివ, మీకు నాకు పోటీ సమానంగా ఉంది. లచ్చడు, నేను ఫైటర్ని కాను. నేను ఫైట్ చేయలేను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్పాను కదా ఫైటర్ని కానని. కానీ నా కొత్త చేతులు కూడా ఫైట్ చేస్తాయి. వాణ్ణి వదలకయ్యా.
అరే ఈ పిల్లాడు నా రోబోటిక్ హ్యాండ్స్ ని పీకేశాడు. ఏయ్, శివ నీకు చెప్పాడు కదయ్యా 99లో అవుట్ అయిపోతావని. ఇప్పుడు నువ్వు జైలుకి రాబోతున్నావు. అక్కడికి వచ్చి సెంచరీ చేసుకో. నీ కోసం ప్రత్యేకంగా జైల్లో ఒక రింగు చేస్తాను. ఆ రింగులో నిన్ను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పుతూనే ఉంటాను. రారా నాతో పాట. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.